కేటీ రామారావు గారు ఏదైతే ఉన్నదో, సరే మొన్న రేవంత్ రెడ్డి గారు మరి చేవెళ్ళలో మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఒక సీటు గెలవండి అని చెప్పారంటే పార్లమెంట్కు బీఆర్ఎస్ పార్టీని అన్ని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండు. మరి నిజంగానే ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మను, నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే ఇద్దరం మల్కాజిలో కొట్టాడు అని. ఆశ్చర్యం కలుగుతుంది. నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా? నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టుందే అని చెప్పి అంటున్నా. నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టుందని చెప్పి అంటున్నా. దానికి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట, నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయమంటుండు. కొన్ని లేకుంటే ఇట్లాననేది ఉండే. నీ తమ్ముడు రేవంత్ రెడ్డి గారి కంటే ఉండే. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడే కన్నా. అది కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంటే పోటీ చేయట. చూడు ఆయన మాట్లాడితే, అంటే ఆయన ఎట్లుందంటే మాట్లాడే తీరు నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నా. ఎక్కడ నక్క, ఎక్కడ నాగలోకం అని చెప్పి అంటున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు నాగలోకంలో ఉన్నట్టున్నాడని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు వీళ్ళు నాగలోకంలో ఉన్నట్టున్నాడని చెప్పి అంటున్నా నేను. కేటీఆర్ గారు ఏతుందో ఇప్పటికైనా అంటే వాస్తవాలు గ్రహించున్న ఆయన ఇక్కడైనా వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయంటున్నాను నేను.